కదా వా కైలాసి కనకమణి సౌధే సహగణైః వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుటః విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతॄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. ఈ లాస్ట్ లైన్ నేనా సేనా అండి? లాస్ట్ లైన్ నేనే, నే కదా, వినేనే కదా, సే ఉందా? నేనే ఉంది మేడం ఆ బుక్ లో. వినే వినే ఉంది మేడం ఆ బుక్ లో. వినేష్యామి. ఓకే అండి. కదా వా కైలాసే కనకమణి సౌధే సహగణైః వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుటః విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతॄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. కదా వా కైలాసే కనకమణి సౌధే సహగణైః వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుటః విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతॄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. కదా వా కైలాసే కనకమణి సౌధే సహగణైః వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుటః విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతॄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. ఓకే అండి, భావం చెప్తున్నా. మామూలుగా కైలాసాన్ని చేరాలనే కోరిక శ్లోకంలో కనిపిస్తుందండి. ఎలా? కైలాసంలో రత్నాలతో నిర్మించిన అందమైన భవనంలో శివగణాలతో కలిసి నివసిస్తూ పరమశివుని ఎదుట చేతులు జోడించి, ఓ విభో పార్వతీ సమేతుడా, నా స్వామి పరమశివ నన్ను కాపాడు అని ప్రార్థిస్తూ ఉండే అవకాశం నాకెప్పుడు కలుగుతుంది? అలా శివుని సన్నిధిలో గడిపే బ్రహ్మదేవుని ఒక కల్పకాలం కూడా నాకు ఒక్క క్షణంలా అనిపించాలి. ఆ ఆనందంలో నేను ఎప్పుడు జీవిస్తాను అనేది శ్లోకం పరంగా ఇది భావం అండి. మామూలుగా అంతర్లీనంగా చూస్తే కైలాసే కనకమణి సౌధే. కైలాసం అంటే ఏమిటి? కైలాసం అంటే కేవలం హిమాలయాల్లో ఉన్న ఒక పవిత్రమైన ప్రదేశం మాత్రమే కాదు. భక్తి దృష్టిలో కైలాసం అంటే శివుని సన్నిధి అన్నమాట. మన హృదయంలో శివుని స్థానం ఏర్పడితే అదే కైలాసం. అందుకే ఈ శ్లోకం మనకు ఒక గొప్ప విషయాన్ని చెప్తుందండి. శివుణ్ణి చేరడానికి ముందుగా మన హృదయాన్ని కైలాసంగా మార్చుకోవాలి. మనసులో కోపం గాని, ద్వేషం, అహంకారం, అసూయ తగ్గి ప్రేమ, శాంతి, భక్తి పెరిగినప్పుడు అదే అంతర్గత కైలాసం అని చెప్తున్నారు. వసన్ అంటే శివగణాలతో కలిసి. శంకరాచార్యులు నాకు శివుడి దర్శనం కావాలి అని మాత్రమే అడగడం లేదండి, శివుడి సన్నిధిలో ఉండాలి, శివ భక్తులతో కలిసి ఉండాలి అని కోరుతున్నారన్నమాట. మనకి ఎలాంటి సాంగత్యం ఉంటే మన మనసు కూడా అలానే మారుతుందండి. సత్పురుషుల సాంగత్యం, మంచి ఆలోచనలు, మంచి ఆచరణ, భక్తి, మనశ్శాంతి. అందుకే శివభక్తుల సాంగత్యాన్ని కూడా శంకరాచార్యులు వరంగా కోరుతున్నారన్నమాట. శంభోరగ్రే స్ఫుటఘటిత మూర్ధాంజలి పుటః.
శివుని ఎదుట నిలబడి తలను వంచి 2 చేతులను జోడించి నమస్కరిస్తూ ఉండాలి. ఇక్కడ చేతులు జోడించడం కేవలం ఒక నమస్కార పద్ధతి కాదండి. ఇది అహంకారాన్ని భగవంతుని పాదాల వద్ద ఉంచడం అన్నమాట. నేను చేశాను, నాది, నా వల్లే జరిగింది అనే భావం తగ్గి అంతా నీ కృపే స్వామి అనే భావం రావడమే నిజమైన శరణాగతి. విభో సాంబ స్వామిన్ పరమశివ. విభో అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడా. శివుణ్ణి ఎన్నో పేర్లతో పిలుస్తున్నారు ఇక్కడ శంకరాచార్యులు. విభో అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడా. సాంబ అంటే అంబికతో కలిసి ఉన్నవాడా. స్వామిన్ అంటే నీవే నా ప్రభువు. పరమశివ సర్వోన్నతమైన మంగళ స్వరూపుడా. ఇక్కడ భక్తుని భావం చాలా వ్యక్తిగతంగా మారుతుందండి. నీవు దేవుడివి అనే దూరపు భావం కాదనమాట. నీవే నా స్వామివి, నేను నీ వాడిని అనే ఆత్మీయమైన సంబంధం అన్నమాట. పాహి అంటే నన్ను కాపాడు తండ్రి. శ్లోకంలోని పాహి అనే ఒక్క పదంలోనే సంపూర్ణ శరణాగతి ఉందండి. భక్తుడు ఇలా చెప్పడం లేదు, నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు. అతను అడుగుతున్నది, స్వామి నన్ను కాపాడు. దేని నుండి? బయట సమస్యల నుంచే కాదు, అజ్ఞానం నుంచి, అహంకారం నుంచి, మోహం నుంచి, భయం నుంచి, ముఖ్యంగా సంసార బంధం నుంచి నన్ను కాపాడు తండ్రి అని అత్యంత లోతుగా ప్రార్థన చేస్తున్నారనమాట ఇక్కడ. విధాతృణాం కల్పాన్ క్షణమివ అంటే కాలమే మారిపోతుందండి. బ్రహ్మదేవుని ఒక కల్పం అంటే మన ఊహకందనంత దీర్ఘమైన కాలం అన్నమాట. కానీ శివుని సన్నిధిలో ఉండే ఆనందంలో అంతటి దీర్ఘకాలం కూడా ఒక్క క్షణంలా అనిపిస్తుంది. ఎందుకు? మనకిష్టమైన పని చేస్తే గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి కదా అండి. ఇప్పుడు మనకిష్టమైన వాళ్ళతో మాట్లాడితే 1 అవర్ మాట్లాడామా అనిపిస్తుందండి మనకి. అలాగే భగవంతుని సన్నిధిలో పొందే ఆనందం కాలాన్ని మరిపిస్తుందన్నమాట. ఇది సాధారణ సంతోషం కాదండి, భగవత్ సాన్నిధ్య ఆనందం అన్నమాట. ఈ శ్లోకం మన జీవితానికి ఎలా అంటే, కైలాసానికి వెళ్ళాలని కోరుకోవడంగా అర్థం చేసుకుంటే పూర్తిగా అర్థం కాదండి. అంతర్గతంగా అర్థం చేసుకోవాలన్నమాట. శివ, నా మనస్సు ఎప్పుడూ నీ సన్నిధిలో ఉండాలి. నా అహంకారం నీ పాదాల వద్ద ఉండాలి. నా మాటల్లో ఎప్పుడు నిరంతరం నీ నామం మాత్రమే ఉండాలి. నా హృదయంలో నీ భక్తి ఉండాలి. నీ భక్తుల సాంగత్యం నాకు కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, సత్సాంగత్యం. ఇదే చాలా మనకి పైకి తీసుకెళ్తది. నా జీవితానికి చివరి లక్ష్యం కూడా నీ సన్నిధి కావాలి తండ్రి అని కోరుకుంటున్నారన్నమాట శంకరాచార్యులు. శివుని దగ్గరకు వెళ్ళడం మాత్రమే కాదు, మన మనస్సు ఎల్లప్పుడూ శివుని దగ్గరే ఉండే స్థితిని పొందడమే నిజమైన కైలాస ప్రాప్తి అంటున్నారన్నమాట. ఇదే అండి భావము. అర్థమైందా అండి?